అండి. అందరికీ నమస్తే. చలాకీ అమ్మ ఛానల్‌కి స్వాగతం. ఐసీఐసీఐ బ్యాంక్ వాళ్ళు సీనియర్ సిటిజన్ అవేర్‌నెస్ ప్రోగ్రామ్‌ని ఫెదర్స్ హోటల్‌లో కండక్ట్ చేశారు. హోటల్‌లో ఎంటర్ అవ్వగానే ఒక్కొక్క సీనియర్ సిటిజన్ కస్టమర్‌ని ఫోటో తీసి, వీడియో కూడా తీశారు. ఆ తర్వాత డిస్‌ప్లేలో ఓల్డ్ యాక్టర్ అండ్ యాక్ట్రెస్ అమితాబ్ బచ్చన్, రేఖ, హేమమాలిని వీళ్ళందరి కటౌట్ పెట్టి వాళ్ళు మనల్ని ఇన్వైట్ చేసే విధంగా పెట్టారన్నమాట. ఇక్కడ ఒక పాతకాల మిఠాయి కొట్టును కూడా అరేంజ్ చేశారు. అందులో పాతకాలం నాటి మిఠాయిలు, చాక్లెట్లు ఇవన్నీ చూశాను. మన చిన్ననాటి జ్ఞాపకాలు వస్తుంది మరి. ఇదేన్నది? ಇಲ್ಲ ಇಲ್ಲ ఇది ఓ జెల్లీ. ఇవన్నీ నేను చిన్నప్పుడు తిన్నవే. ఇప్పుడైతే ఇది దొరకడం కష్టం. దీనంతా చూడంగానే చాలా ఎక్సైట్మెంట్గా ఉంది. అలనాటి ஞாபகாలు వస్తుంది మరి. சார் நாங்கெல்லாம் பீச்சுக்கு போகும்போது இதுதான் வாங்குவோம். ఆ తర్వాత మీటింగ్ స్టార్ట్ అయింది. బ్యాంక్ వాళ్ళు సీనియర్ సిటిజన్కి ఎలా డబ్బులు డ్రా చేసుకోవాలి అనే విషయం పైన అవేర్నెస్ ఇచ్చారన్నమాట. సీనియర్ సిటిజన్కి డబ్బులు కావాలంటే వాళ్ళు ఇంట్లో నుండే బ్యాంక్ మేనేజర్కి ఫోన్ చేస్తే వాళ్ళు వాళ్ళ స్టాఫ్ని పంపించి మనకు ఎంత కావాలో అంత డబ్బు ఇచ్చి చెక్ తీసుకుంటారన్నమాట. అటువంటి ఫెసిలిటీస్ తెచ్చారు. ఎందుకంటే సీనియర్ సిటిజన్ వాళ్ళు వెళ్ళి డబ్బు తెచ్చుకోలేరు కదా. ఇప్పుడు చాలా స్కామ్లు జరుగుతుంది కదా. దాని గురించి ఇప్పుడు అవేర్నెస్ ప్రోగ్రామ్ అన్నమాట. ఈ మీటింగ్లంతా అయిపోయిన తర్వాత డాన్స్ ప్రోగ్రామ్స్, పాటలు అన్ని కండక్ట్ చేశారు. అంత వయసుతో పనియే లేకుండా అందరూ డాన్సులు, పాటలు అందరూ పాడారన్నమాట. చాలా ఎక్సైట్మెంట్గా ఉండింది. వయసుతో నిమిత్తం లేకుండా అందరూ డాన్స్ ఆడారు. చాలా బాగా టైం పాస్ అయింది. அடுத்த பாடலும் உங்களுக்காக ஒரு எனர்ஜியான சாங். கண்டிப்பா இந்த பாடலை கேட்டுட்டு இவ்வளோ நேரம் ஆடாம உட்காந்துட்டு இருந்த நீங்க எல்லாருமே இந்த பாட்டுக்கு கண்டிப்பா ஆடுவீங்க அப்படின்ற ஒரு ஹோப்போட யோகோ. ఆ తర్వాత ఇక్కడ మంచి ఫీస్ట్ లంచ్ ఏర్పాటు చేశారు. బాయ్ ఒక బిర్యానీ డబ్బా చూడండి ఎంత పెద్దదో. దీనికి మటన్ బిర్యానీ, దానికి తగినట్టుగా వంకాయతో గొజ్జు, రైతా అంతా ఉనింది. వెజ్ వాళ్ళకి వెజ్, నాన్ వెజ్ వాళ్ళకి నాన్ వెజ్ అన్నమాట. అందరూ ఇష్టంగా తిన్నారన్నమాట. ఈరోజంతా బాగా చక్కగా ఎంజాయ్ చేశాను. ఈ మిఠాయిలు చూస్తే భలే నవ్వొస్తుంది. అందరికీ ఒక్కొక్క బ్యాగ్లో పాతకాలం మిఠాయిలు ఇచ్చారనమాట గిఫ్ట్గా. చాలా బాగుండింది. కానీ ఆ మిఠాయిలు తినే వయసు దాటిపోయింది కదా అందరికీ. ఈ మిఠాయిల కోసం చిన్నప్పుడు ఎలా పరిగెత్తే వాళ్ళమో. నాటి జ్ఞాపకాలను తెచ్చిన బ్యాంకులకి చాలా ధన్యవాదాలు.
నచ్చింది అనుకుంటాను. నచ్చితే మాత్రం నా ఛానల్ని లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మర్చిపోకండి. మంచి వీడియోలతో మళ్ళీ ముందుంటాను.